సలార్ 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 ఈ మూవీకి ప్రమోషన్ ఎందుకు చేయాలన్నారో అర్థం కాలేదు. బట్ ఈ సలార్ రిలీజ్ ట్రైలర్ ని వచ్చాక అర్థమైంది. ఈ ట్రైలర్ హైప్ కి చచ్చిపోయేలా అన్నాం. ఇక ప్రమోషన్స్ పెడితే మోషన్స్ అయిపోతారని. అదే ఈ సలార్ రిలీజ్ ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. స్టార్ట్ చేసే ముందు గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పాయింట్స్ అన్ని కలిపి చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. అలా మీరు లాస్ట్ వరకు చూసాక నచ్చితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టండి. ముందుగా ఈ షాట్ చూస్తే దేవా తలుపులకి మేకులు కొట్టడం చూస్తాం. కరెక్ట్ గా వెనుక చూస్తే ఈ డోర్ డిజైన్, ఈ ఫ్లవర్ డిజైన్ చూడొచ్చు. ఇదే డిజైన్ మనం సూర్యుడే సాంగ్ వాళ్ళ అమ్మ దేవాకి వరదాకి అన్నం తినిపించే సీన్ లో చూడొచ్చు. అండ్ తన డ్రెస్ బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బనియన్ ఇది కూడా సేమ్ గా ఉండడం చూడొచ్చు. సో వాళ్ళిద్దరిని లోపలేసి తాళం వేసాడని మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు అంటే ఈ షాట్ లో దేవాన్ని చూస్తే కంగారుగా భయంతో చూస్తాం. మేబీ వీళ్ళని చంపడానికి ఎవరైనా వస్తూ ఉండాలి. ఎందుకు అంటే మేబీ కుస్తీవాడు చనిపోయి ఉండాలి. ఇలా తిట్టుందనేమో దేవా కాన్సర్ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చూస్తే వరదాని ఏమో అన్నాడని ఆ కుస్తీవాడిని దేవా కొట్టడం చూస్తాం. ఈ షాట్ లో దేవా ఎలక్ట్రిక్ వైర్ ని పట్టుకోవడం చూస్తాం. దీని వల్లే దేవాకి హ్యాండ్ కి ఆ గాయం అవుతుంది. ఇదే గాయం మనం పెద్దగా అయ్యాక కూడా చూడొచ్చు. ఇదే విషయం నేను టీజర్ లో చెప్పా. విన్నారా? వినలే. ఆ మార్క్ ని కవర్ చేసుకోవడానికి ఆ బ్యాండేజ్ ని వాడుతూ ఉంటాడు దేవా. నెక్స్ట్ చూస్తే ఈ పర్సన్ కి ఫేస్ మాస్క్ పెట్టడం చూస్తాం. కరెక్ట్ గా పక్కన చూస్తే కట్టెల్లో పడుకోబెట్టారు. దాన్ని బట్టి తినని దహనం చేయబోతున్నారని మనకు అర్థమవుతుంది. చనిపోయాడని మనకు అర్థమవుతుంది. కానీ ఎవరు బ్రో అతను అంటే కరెక్ట్ గా చూస్తే మెడలో రింగ్స్ ఉంటాయి. సో మన్నార్ ఫ్యామిలీ అతనే. కానీ ఎవరు అనేది తెలియట్లేదు. రాజమన్నార్ అయితే కాదు అండ్ వరద కూడా కాదు. బికాజ్ ఆ హెయిర్ లైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాజమన్నార్ బయట, దేవాది వచ్చేసి పక్కలకి హెయిర్ అనేది పోయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తిది లీనియర్ గా ఉంది హెయిర్ లైన్. సో అలాంటి వ్యక్తి అయితే నాకు ఇప్పుడు కనిపించలేదు. మేబీ తను మన ఈ బాబీ సింహం సంబంధించిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ గా ఇక్కడ ఆ కడాలు చూస్తే ఆ 3 కడమ్స్ అండ్ 1 ఒకటి బ్రాస్ కడమ్ అండ్ ఇంకో సైడ్ ఏమో ఆ పట్టి అండ్ 2 కడాలే ఉంటాయి. సేమ్ ఇలా సిమిలర్ గా ఒక బాబీ సింహాన్ని వేసుకున్నాడు. సో బాబీ సింహాకి సంబంధించిన వాడై ఉండాలి. సో ఇందువల్లే బాబీ సింహ కూడా విలన్ సైడ్ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ షాట్ చూస్తే ఎవరో సింహాసనం వైపు నడుస్తూ ఉండడం చూస్తాం. ఎవరు అతను అంటే ఎవరో కాదు, రాజమన్నార్ యంగ్ గా ఉన్నప్పటి సీన్ అనమాట. ఇది ఎలా చెప్తున్నావు బ్రో అంటే తన కోట్ అండ్ కింద పంచ ఈ డ్రెస్సింగ్ స్టైల్ అనేది సేమ్ మన ఓల్డ్ అయ్యాక కూడా సేమ్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ షాట్ లో పృథ్వీని చూడొచ్చు. పృథ్వీ గాగుల్స్ ని కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఎవరో వ్యక్తి అంబ్రెల్లా వేసుకొని కూర్చొని ఉండడం చూస్తాం. సో ఇలా అంబ్రెల్లాలు వేసుకొని ఇలా ఎటకారంగా కూర్చునే వ్యక్తి అయితే ఇప్పటిదాకా మన ట్రైలర్ చూసిన ఒకటే వ్యక్తి ఉన్నాడు. అది ఇతనే. నెక్స్ట్ షాట్ చూస్తే సిటీలో మంటలు చూడొచ్చు. కరెక్ట్ గా వెనుక చూస్తే ఇక్కడ కూడా మంటలు రావడం చూస్తాం. ఒకటి వరదాన్ని చంపడానికి ఇక్కడ చేస్తున్నారు, మరి ఇంకోటి అక్కడ ఎందుకు పెట్టారో మనం మూవీలో చూడాలి. నెక్స్ట్ షాట్ చూస్తే వరదాన్ని అసలు పట్టించుకోపోవడం చూస్తాం. సో మనం ముందు చెప్పినట్టు వరద తప్పించుకోవడం కాదు, వీళ్ళే వరదాన్ని వదిలేసి ఉంటారు. అంటే రాజ్యం మొత్తం మాది, ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, చూసుకుందామని చెప్పేసి ప్రాణాలతో వాళ్ళే ప్రాణభిక్ష పెట్టి వదిలేశారు. సో వదిలేసి వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఒక నార్మల్ వ్యక్తిని చూస్తూ ఉంటారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే మనం ముందుగా చెప్పినట్టు దేవా మైండ్ మీద వర్క్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు అని చెప్పా కదా. సో దానికి ఇదే ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఒక లారీ డ్రైవర్ దేవాని తిట్టడం చూస్తాం. కానీ దేవా కోప్పడకుండా కాంప్రమైజ్ అయ్యి బండి వెనక్కి తీస్తానని అనడం చూడొచ్చు. సో దేవా బయటకి వెళ్ళాక ఆ లొల్లి పెట్టుకోకుండా కామ్ గా బతుకుతున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు అనేది ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే దేవాని కాన్సర్ లోపలికి తీసుకెళ్లడం చూస్తాం. కరెక్ట్ గా ఇక్కడ చూస్తే గేట్ 1 నుండి దేవా 480th ఎంట్రీ అంటే 100 గేట్స్ ఉన్నాయని చెప్తారు మనకి మూవీలో. సో 100 గేట్స్ నుంచి వెళ్ళి ఎంతమంది రావాలి? లిటరల్లీ ఒక్క గేట్ నుంచి వెళ్ళి 480 మెంబర్స్ వచ్చారు అంటే దేవాతో కలిపి ఇంకెంతమంది రావాలి అండ్ మందితోని దేవా అనేది వార్ చేయబోతున్నాడు మనకు అర్థమవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ నెంబర్ గైస్. నెక్స్ట్ చూస్తే మైనింగ్ ప్లేస్ లో దేవా గొడవ పెట్టుకోవడం చూస్తాం. దేవా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కదా, గొడవలో పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి. వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పింది అంటే వాళ్ళు శృతి హాసన్ చున్నీ లాగి ఏడిపించారు కాబట్టి. చున్నీ కోసం అని ఈ షాట్ లో కరెక్ట్ గా దేవా హ్యాండ్ లో చున్నీని చూస్తే మనకు తెలుస్తుంది. అదే చున్నీ శృతి హాసన్ ఉండే సీన్ లో ఈ సీన్ లో కూడా మనం చూడొచ్చు. అసలు మైనింగ్ ప్లేస్ లో శృతి హాసన్ ఏం చేస్తుంది అంటే దేవా వాళ్ళ అమ్మతో వచ్చింది. దేవా వాళ్ళ అమ్మకి శృతి హాసన్ తో సంబంధం ఏంటి అంటే వాళ్ళిద్దరు టీచర్స్ కాబట్టి అండ్ కొలీగ్స్ కాబట్టి. అండ్ దేవాకి ఈశ్వరలో లంచ్ బాక్స్ ఇవ్వడానికి వస్తే తను కూడా వస్తాంది కాబట్టి ఇంత పెంట్ అయింది. రాకపోతే అయిపో కదా, అసలు ఇంత పెద్ద సీన్ ఉండదు. నెక్స్ట్ చూస్తే దేవా వాళ్ళని నరకడం చూస్తాం. అండ్ ఇక్కడ చూస్తే వరద నిల్చొని ఉండడం చూస్తాం. అండ్ వెనుక ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లేడీస్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ షాట్ లో వాళ్ళందరూ ఏడుస్తూ అండ్ ఆ ఫ్రీడమ్ వచ్చినట్టు ఆనందంలో ఏడుస్తూ ఉండడం చూస్తాం. సో వీళ్ళందరూ ఈ రౌడీస్ వాళ్ళతో బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. అండ్ దే ఆర్ గెట్టింగ్ ఫ్రీడమ్ నౌ దేవా వాళ్ళని చంపడం వల్ల. అండ్ మనకు ఫస్ట్ ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ ఉంటది, కడియాల కోసం మొక్కల కోసం పోరాడింది చాలు అని చెప్పేసి అని పృథ్వీ అంటాడు. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే మొక్కల కోసం అంటే కాన్సార్ యొక్క కొన్ని స్మాల్ టౌన్స్ లాగా అనమాట. దేవా అండ్ వరద ఇద్దరు కలిసి
చిన్న చిన్న ప్రాంతాలుగా ఒకటొకటిగా ఆక్రమిస్తూ వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసే అలా ఆక్రమిస్తూ ఉన్న ప్లేస్, వన్ ఆఫ్ ది ప్లేస్ వచ్చేసి ఈ స్లమ్ అనమాట. ద ట్రెడిషనల్ స్లమ్, ద కోర్ ఆఫ్ కాన్సర్ అనమాట. కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ షాట్ లో ఈ మోడర్న్ గా ఉండే ప్లేస్ లో ఫైట్ ని చూడొచ్చు. గ్యాస్ అవైలబుల్ అని చెప్పేసి ఇలా కొంచెం ట్రెండీగా లైట్స్ తో ఉన్నాయి కదా. సో ఇది ఒక మార్కెట్ ప్లేస్ లా ఉంది. ఫస్ట్ ఆ స్లమ్ ఏరియాని, తర్వాత ఈ మార్కెట్ ఏరియాని ఒకటొకటిగా ఆక్రమిస్తూ వెళ్తుంటారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే ఈ తక్కడ బ్యాలెన్స్ తప్పడం చూస్తాం. ఇట్ రిఫర్స్ టు వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది అబ్నార్మల్ గా మారుతుంది అని చెప్పి రిఫరెన్స్ ఇవ్వడం చూస్తాం. టోటల్లీ మనం వీడియో 1 టీజర్, వీడియో 1, వీడియో 2 అండ్ ఇది ఒకవేళ మీరు ఆ వీడియోస్, పాత వీడియోస్ అన్ని చూడకపోతే అవి మేజర్ డీకోడింగ్స్ అన్నమాట. సో మేజర్ డీకోడింగ్ అంతా దాంట్లో జరిగిపోయింది. దాంట్లో మిస్ అయిపోయినవే నేను దీంట్లో చెప్పాను. సో ఒకసారి ఆ వీడియోస్ అనేది పైన కార్ట్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి, చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అన్ని కలిపి చూస్తే కాన్సార్ ఒక బందిపోట్ల సామ్రాజ్యం, దాన్ని రాజమన్నార్ పాలిస్తూ ఉంటాడు. రాజమన్నార్ కొడుకే వరద. వరదకి తల్లి లేదు, తల్లి చనిపోతుంది. సో సవతి తల్లి ఉంటుంది, కానీ తను ఎప్పుడు కూడా తన కొడుకులా ట్రీట్ అయితే చేయదు. వరద అండ్ దేవ ఒక ఇన్సిడెంట్ వల్ల మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఎంతలా అంటే ప్రాణాలు ఇచ్చేసే అంత. అలా ఉండగా ఒక రోజు వరదాని ఎవరో ఏమో అంటే దేవ వెళ్ళి అతన్ని ఎలక్ట్రిక్ షాక్ పెట్టి చంపేస్తాడు. దానివల్ల దేవ ఊరు పొదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్లే ముందు వరదతో దేవ ఇలా అంటాడు, నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా, నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నా నాకు చెప్పు అని చెప్పేసి వెళ్తాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత వరద పెద్ద అవుతాడు. రాజమన్నార్ వరదాని రాజు చేస్తా అని అంటాడు. అలా చెప్పేసి కాన్సార్ నుండి ఏదో పనికి బయటికి వెళ్తాడు. మేబీ నా ఇది గెస్ థియరీ, ఇది ఏ ట్రైలర్ అయితే ప్రూఫ్ అయితే లేదు, మనకి ఎక్కువ కనిపించలేదు కూడా. సో ఏంటి అంటే రాజమన్నార్ చనిపోవచ్చు. రాజమన్నార్ చనిపోతే ఎందుకంటే ఇన్ని రోజుల వరకు రాజమన్నార్ ఉన్నాడు, ఇప్పుడు లేడు కాబట్టి అందరికీ ఛాన్స్ వచ్చింది. అండ్ అందుకే వరద కూడా అంత నిస్సహాయంగా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ అమ్మ కూడా తనకి సపోర్ట్ చేయలేకపోయింది. సో అందుకే ఒంటరి కూడా అయిపోయాడు అనమాట. సో ఇవన్నీ చూస్తే రాజమన్నార్ చనిపోయి ఉండాలి. అలా చనిపోయాక అదే టైం అనుకొని ఈ సామంత రాజులందరూ కలిసి రాజ్యాన్ని ఆక్రమిస్తారు. వరద ఏం చేయలేకపోతాడు. అప్పుడే తన ప్రాణమిత్రుడు గుర్తుకొచ్చి హెల్ప్ కోసం వెళ్తాడు. ఎవరు అంటే ఇంకెవరు, అదే మన సలా. దేవ ఒక మైండ్లో మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు. దేవ కోపం వల్ల గొడవలకు వెళ్తున్నాడని వాళ్ళ అమ్మ గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పేసి మాట తీసుకుంటుంది. సో దేవ పీస్గా ఉంటాడు. ఎవరు ఏమన్నా తిట్టినా కూడా తుడుచుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా ఉండగా ఈశ్వరరావు స్కూల్లో టీచర్. అక్కడికప్పుడే శృతి హాసన్ కూడా కొత్తగా టీచర్లా జాయిన్ అవుతుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక రోజు ఈశ్వరరావు దేవాకి లంచ్ బాక్స్ ఇద్దామని వెళ్తుంటే శృతి హాసన్ కూడా వెళ్తుంది. తనని ఏడిపిస్తారు, చున్నీలాగి మనల్ని అలా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. కానీ దేవ కామ్గా ఉంటాడు. వాళ్ళ అమ్మ చూసి దేవాని కాపాడు అని చెప్పేసి చెప్పగానే దేవ అక్కడున్న వాళ్ళందరినీ కుదిపి కుమ్మేసి, కూలేసి, మెల్లేసి, ఊపేసి ఆపేస్తాడనమాట. మైండ్ ప్రజలందరూ షాక్లో ఉంటారు. తిట్టినా తుడుచుకుంటూ పోయే మన దేవానేనా ఇదంతా చేసింది అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉంటాడు. ఇక వరద దేవా దగ్గరికి వచ్చి మొత్తం చెప్తాడు. ఈశ్వరరావు దేవాన్ని వెళ్ళమంటుంది. ఇక దేవ వరద మళ్ళీ కాన్సార్ వస్తారు. వెళ్ళాక అక్కడ లోయెస్ట్ ఏరియాస్ అంటే మామూలుగా వాళ్ళు ఎక్కడి నుంచో స్టార్ట్ పెడతారు అంటే కింది మొత్తం రూట్స్ నుంచి వెళ్ళి రాజ్యాన్ని అంతా ఆక్రమిస్తూ వద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అలా ఫస్ట్గా వెళ్ళిన ప్లేసే సో వీళ్ళ ట్రెడిషనల్ ఇంకా మర్చిపోని అండ్ వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్న ఆ స్లమ్ ఏరియా. సో అక్కడ ఫస్ట్ ఆక్రమిస్తారు. తర్వాత మార్కెట్ ఏరియాని అలా ఆక్రమిస్తూ వెళ్తారు. 1000 మంది సైన్యాన్ని ఎలా ఓడించాడు సలార్, అండ్ ఈ రాజ్యాన్ని అంతా ఎలా పృథ్వీకి అప్పగించాడు. అండ్ అసలు ఇదంతా మంచిగా ఉండగా అసలు వీళ్ళిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరు గొడవ ఎందుకు అయ్యింది, అసలు పృథ్వీరాజు సలార్ని మోసం చేయడానికి కారణం ఏంటి, అండ్ తర్వాత ఏమైంది అనేది ఓవరాల్గా మూవీ అనమాట. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సా.